హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదా, రంగు బట్టలైనా తెల్ల బట్టలైనా ఏవైనా సరే అండి, అవి మురికి వదిలిపోయి తల మెరవాలంటే సింపుల్ చిట్కా చూస్తున్నారు కదా. నేను కలిపే పౌడర్ కొంచెం వేస్తే చాలు, తల మెరిసిపోతాయి అండి బట్టలు మురికి వదిలిపోయి. అది ఏంటి అనుకుంటున్నారా? 2 స్పూన్ల సర్ఫ్ తీసుకోండి, దాంట్లోకి బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ సోడా తీసుకొని అది సర్ఫ్ బేకింగ్ సోడా 2 మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మురికి బట్టలు మురికి వదిలిపోయి తల మెరుస్తాయి. అలానే మరకలు పడున్నీ కూడా తొందరగా మరకలు అయితే పోతాయండి. బట్టలు చాలా బాగా వస్తాయి. తెల్ల బట్టలు వేసినప్పుడు ఖచ్చితంగా వేయండి. సరే అక్క, మీరు సర్ఫ్లో కలిపారు, ఇవాళ రేపు అందరు లిక్విడ్ వాడుతున్నారు కదా, ఎలా అని మీకు డౌట్ రావచ్చు. లిక్విడ్ వాడే వాళ్ళు కూడా లిక్విడ్లో ఇలా బేకింగ్ సోడాని కలిపేసేయండి, సరిపోతుంది. కలిపేసి ఆ లిక్విడ్ బేకింగ్ సోడా మొత్తం మిక్స్ చేసి వేసేస్తే చాలండి. తెల్ల బట్టలు అయితే తల మెరిసిపోతాయి. చాలామంది తెల్ల బట్టలని, బాగా మురికిపోయిన బట్టలని బయట చేత్తో ఉతుకుతూ ఉంటారు కదా, ఇక నుంచి మీకు అవసరం లేదు. మీరు తెల్ల బట్టలు వేసినప్పుడు అయినా, లేదంటే డైలీ వేసే బట్టలకైనా సరే ఇలా కలిపి వేస్తే చాలు. అలా కాదు అనుకుంటే సర్ఫ్ డబ్బాలో ఒకసారి మీరు బేకింగ్ సోడాను కూడా కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టేస్తే చాలు. డైలీ మనం కొంచెం వేస్తూ ఉంటాం కదా, మనం మర్చిపోకుండా ప్రతిరోజు కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ఒకసారి కలిపి ఇలా వేసి ఇలా మనం డైలీ ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేస్తే చాలు. బట్టలు మురికి వదిలిపోయి తల మెరుస్తాయి అనమాట. ఈ చిట్కా చాలా బాగుంది కదా, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ చలికాలంలో ఇల్లు సువాసన వెదజల్లుతూ ఉండాలంటే, చలికాలమే కాదండి ఏ కాలంలో అయినా కూడా ఇల్లు మంచి వాసన రావాలంటే సింపుల్ చిట్కా ఇది. ఒక్క చిటికెడేస్తే చాలు, ఇల్లు సువాసన భరితమైనతో నిండిపోతుంది. చూస్తున్నారు కదా, మనం ఇలా డైలీ వాటర్ పట్టేసి అందులో ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, దాంట్లో ఒక్క చిటికెడు వేయండి చాలు. అలా కాదు అనుకుంటే మీరు మామూలు గిన్నెలో కూడా వేసి పెట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇలా అందులో వేసేసి ఇలా ఫ్లవర్స్ వేసి పెట్టేసామంటే చాలు, మంచి వాసన ఇల్లంతా వస్తుందండి. తప్పకుండా ఇది తెచ్చుకోండి. ఇది ఏంటక్క అనుకుంటున్నారా? జవ్వాది పౌడర్ అని అంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. పూజా స్టోర్స్లో దొరుకుతుంది, మామూలుగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుందండి. జవ్వాది పౌడర్ అంటే మంచి వాసన. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఒక్కటే కాదు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా, చిన్న జెండు బాటిల్ అంత ఉంది. ఇందులో ఉండేది కొంచెమైనా మనకి చాలా రోజులు వస్తుంది. ఎందుకు అంటారా? ఒక్క చిటికెడే మనం వేసేది, ఎక్కువ అయితే అసలు ఏమో, ఒక్క చిటికెడు చాలు. ఆ చిటికెడికే మంచి వాసన వస్తుంది. అబ్బా, ఎంత వాసన వస్తుందా అనిపించింది నాకు కూడా. ఫస్ట్ టైం వాడగానే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చూడడానికి ఇంతే ఉంది, ఇది ఎంత వాసన వెదజల్లుతుందా అనుకున్నాను. మీరు అలా డైలీ వేసుకునే అలవాటు లేకపోతే ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం వేసేసి ఇలా పెట్టేసేయండి, సరిపోతుంది. మీరు డెకరేషన్ కోసం కావాలంటే ఫ్లవర్స్ వేసుకోండి, అవసరం లేదనుకుంటే మామూలు నీళ్ళల్లో అయినా వేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఈ జవ్వాది పౌడర్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చూపిస్తున్నాను. మనం డైలీ గంధము అలానే కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా, చాలామందికి 2 పెట్టుకునే అలవాటు ఉంటుంది, నాకు కూడా ఉంటుందండి. ఇలా గంధము, ఇలా కుంకుమ, ఇవి శివుని దగ్గర నుంచి తెచ్చిన గంధము, ఈ కుంకుమేమో శ్రీశైలం అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న కుంకుమ అనమాట. ఇవి డైలీ నాకు పెట్టుకున్న అలవాటు ఉంది. వాటిల్లో మీకు కూడా ఉంటే ఇలా కొంచెం జవ్వాది పౌడర్ వేసుకోండి, మంచి వాసన వస్తుందండి. ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా బాగా వస్తుంది. తప్పకుండా ఈ చిట్కా కూడా మీకు చాలా బాగా నచ్చుండిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కుంకుమ అయితే ధరిస్తూ ఉంటాం కదా, ధరించే కుంకుమలో కొంచెం అంటే కొంచెం ఇలా జవ్వాది పౌడర్ వేసి ఇలా మిక్స్ చేసి డైలీ మనం పెట్టుకుంటూ ఉంటే మంచి వాసన అనేది మన దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి. గంధంలో కూడా వేస్తున్నాను చూడండి, గంధంలో కూడా వేసి వాటర్ పోసి ఇలా కలిపేయండి. ఎప్పుడైనా మనం గంధంలో ఇలా నీళ్లు పోసి కలుపుకునే గంధాన్ని మూత పెట్టి పెట్టొద్దు, ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు ఆ గంధం అనేది, కలిపిన గంధం ఎన్ని రోజులైనా పాడవదండి. చూసారు కదా, ఇందులో కూడా నేను కొంచెం జవ్వాది పౌడర్ వేసి గంధంలో కూడా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మంచి వాసన అయితే వస్తుంది. చాలా బాగుంది కదా ఈ చిట్కా కూడా. ఇంకా ఈ జవ్వాది పౌడర్ని ఇంకొక విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. చూసారు కదా, చిన్న బాటిల్, చిన్న జవ్వాది పౌడర్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నామో. ఇది చూసారు కదా, ఉడిన్ కర్పూర్ ధనియా అని అంటారు. మన ఇంట్లో మంచి వాసన రావడానికి దీన్ని ఉపయోగించుకుంటాము. దీని గురించి నేను డీటెయిల్గా ఎంతగా తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఏంటి ఉపయోగం అనేది అన్నీ మీకు ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇంక చూసారు కదా, కొంచెం పచ్చకర్పూరం వేసాను, దాంతోపాటు కొంచెం ఈ జవ్వాది పౌడర్ని వేసాను.
ఇలా వేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టేద్దాం. చూడటానికి ఆల్ అవుట్ ఉన్నట్టే ఉంది కదా, కానీ ఆల్ అవుట్ కాదండి. ఇల్లంతా మంచి వాసన వస్తుంది, అలానే దోమలు కూడా బయటకు వెళ్ళిపోతాయి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు పోతుంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. నేను లింక్ కూడా మీకు ఇచ్చాను, అది చూడాలనుకుంటే నా పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, తీసుకెళ్ళి ఇలా ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు, దీని నుంచి మంచి పొగ అయితే వస్తుంది. ఆ పొగ వచ్చేటప్పుడు మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ పొగ చూపిస్తాను చూడండి. అది కూడా చూసారా, మీకు కనిపిస్తుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఆ కర్పూరము ఈ జవ్వాది కలిసిపోయి అది కరిగేటప్పుడు మంచి వాసన పొగ వస్తుంది. అది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా, ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఇంట్లో ఉన్న దోమలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. తప్పకుండా ఈ చిట్కా కూడా మీరు ప్రయత్నం చేయండి. చిన్నది ఆ జవ్వాది పౌడర్ జస్ట్ ఒక 50 రూపాయలు పెడితే మీకు చిన్న బాటిల్ వస్తుంది. పెద్దది కావాలంటే 100 రూపాయలు అంటే, చిన్న సైజ్ బాటిల్ 50 రూపాయలు. ఆ 50 రూపాయల బాటిల్ మనకి చాలా రోజులు వస్తుంది. నచ్చింది కదా ఈ చిట్కా కూడా. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక్కోసారి ఒక్క ఆనియన్ పాడైనా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలన్నా, ఆనియన్స్ పాడవకుండా ఉండాలన్నా మనం ఆనియన్స్ని స్టోర్ చేసుకున్న దాంట్లో ఇలా వెనిగర్ ఉంటుంది కదండి, కుకింగ్ వెనిగర్ని ఒక చిన్న కప్లో పోసుకొని ఇలా మధ్యలో పెట్టేయండి, సరిపోతుంది. ఆనియన్స్ పాడవకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు తాజాగా కూడా ఉంటాయండి. చూసారు కదా, అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా. తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.